అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైలీ థాట్స్. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ అనగానే టక్కున గుర్తొచ్చేది లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, బామ్మ మాట బంగారు బాట, ఏప్రిల్ 1 విడుదల, ఆహనా పెళ్ళంట, వివాహ భోజనంబు, దేవుళ్ళు, కన్నయ్య కిట్టయ్య, గుండమ్మగారి కృష్ణలు, పేకాట పాపారావు, ఆ నలుగురు, ఇంకా చాలా ఉన్నాయి. ఒక కమెడియన్ కూడా హీరోగా రాణించవచ్చని నిరూపించాడు. ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ నిమ్మకూరులో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు మాణిక్యాంబ వెంకటనారాయణ గారు. అయితే వీరి ప్రాపర్ నిమ్మకూరు కాదు, కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర దొండపాడు. వెంకటనారాయణ గారు ఒక స్కూల్ టీచర్. నిమ్మకూరులో ఆయన పనిచేస్తున్నప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ ఎన్టీఆర్ గారింట్లో 24 years ఉన్నారట. అక్కడే మాణిక్యాంబ గారు గొడ్లచావిల్లో పశువులకు మేత వేయడానికని వెళ్ళినప్పుడు అప్పటికి ఆమె నిండు గర్భిణి. పెయిన్స్ రావడంతో ఎన్టీఆర్ గారి తల్లిగారైన వెంకట్రామమ్మ గారి చేతిలో రాజేంద్ర ప్రసాద్ గారు పుట్టారట. ప్రసాద్ గారి ఫ్యామిలీకి ఎన్టీఆర్ గారి ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉండేది. ఆయనకి 9 ఏళ్ల వయసులో వారి అమ్మగారిని కోల్పోయారట. ఆయన చదువు నిమ్మకూరులోనే. 19 ఏళ్లకి సిరామిక్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉద్యోగానికి వెళ్తే చాలా చిన్నగా సన్నగా ఉన్నామని 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అన్నారట. ఇక చేసేదేం లేక ఇంటికి తిరిగి వచ్చేశారు. తాతమ్మ కల సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒకరోజు సాయంకాలం ఇంట్లో ఖాళీగా కూర్చున్న ప్రసాద్ గారు వాళ్ళ నాన్నగారు ఎన్టీఆర్ గారికి క్యారేజ్ తీసుకెళ్తుంటే కూడా వెళ్లారట. విజయవారి గెస్ట్ హౌస్ నుంచి బయటికి వస్తున్న ఎన్టీఆర్ గారిని చూసి కొన్ని వేల మంది అభిమానులు జేజేలు కొడుతుంటే ప్రసాద్ గారు ఆశ్చర్యపోయారట. నేను కూడా యాక్టర్నైతే నాకు కూడా ఇంతమంది అభిమానులు ఉంటారని అప్పుడు సినిమాలో యాక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇలాగే తరచూ ఎన్టీఆర్ గారికి క్యారేజ్ తీసుకెళ్తున్న టైంలో ఒకరోజు ఎన్టీఆర్ గారు చూసి ఎవరి అబ్బాయి అని వెంకటనారాయణ గారిని అడిగారట. మా అబ్బాయి అని చెప్పారట. అప్పుడు ఏం చదువుతున్నావు అని అడిగారట. ఇంజనీరింగ్ పూర్తయిందండి, ఉద్యోగం కోసం వెళ్తే 3 years ఎక్స్పీరియన్స్ కావాలన్నారు, అందుకే ఇంటికి వచ్చేసాను, ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను అన్నారట. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు అంటే సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనగానే ఎన్టీఆర్ గారు గట్టిగా నవ్వారట. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అటు హీరోకి తక్కువ, ఇటు చిన్నపిల్లాడి వేషాలకి ఎక్కువగా ఉన్నావు, వెళ్ళి ఉద్యోగం చేసుకో అన్నారట. అయితే 3 years ఖాళీగానే ఉంటాడు కాబట్టి ఎన్టీఆర్ గారి తమ్ముడైన త్రివిక్రమరావు గారి హెల్ప్తో డివిఎస్ రాజు గారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని చెప్పారట. యాక్టింగ్ని చాలా సీరియస్గా తీసుకొని 2 years కోర్సులో గోల్డ్ మెడల్ సాధించారట. ఎన్టీఆర్ గారు ఇంప్రెస్ అయ్యి హగ్ చేసుకొని ఇలా అన్నారట. ఏమో అనుకున్నాను, మీరు యాక్టింగ్ని చాలా సీరియస్గానే తీసుకున్నారు. అయితే నాలా ఏఎన్ఆర్ గారిలా, కృష్ణ గారిలా, శోభన్ బాబు గారిలా కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేయమన్నారట. అప్పుడు ప్రసాద్ గారికి ఏం చేయాలో అర్థం కాక ఊరికే అలాగా ఖాళీగా తిరుగుతున్న టైంలో చార్లీ చాప్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చింది. చార్లీ చాప్లిన్ సినిమాలో ప్రసాద్ గారి మీద చాలా ప్రభావితం చూపాయి. సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఉంటే ఆయన నేర్చుకున్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోనే జూనియర్స్కి క్లాసులు చెప్పేవారట. ఆ బ్యాచ్లో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఉన్నారు. ఖాళీగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారిని చూసి ఎన్టీఆర్ గారు తన రికమెండేషన్తో తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్తానన్నారు. కానీ ప్రసాద్ గారు సున్నితంగా తిరస్కరించారు. 1977లో స్నేహం మూవీతో నటుడిగా అరంగేట్రం చేసి అలాగే అడపాదడపా డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేస్తూ ఇంకా చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఉండగా అప్పుడే దర్శకుడు వంశీ పరిచయమయ్యాడు. ప్రసాద్ గారితో ప్రేమించు పెళ్ళాడు సినిమాలో హీరోగా చేయించాడు. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతో అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఇంకా ఈ ఫీల్డ్లో మనమేం చేయలేము అనుకున్నాడు. ఇంటికి వెళ్ళి మొహం చూపించుకోలేక, సినిమా ఛాన్సులు లేక, నెల రోజులు తిండి లేక ఉన్న డబ్బుతోనే ఒక అరటిపండు తింటూ గడిపాడు. ఇక తన దగ్గరున్న మనీ అంతా అయిపోతుండగా ఇక చేసేదేం లేక, సినిమా ఛాన్సులు లేక చనిపోదామనుకొని నిర్ణయించుకున్నారు. అయితే దానికంటే ముందు ఇంతకుముందు ఛాన్సులు ఇచ్చిన వారిని ఒకసారి చూసి వెళదామని అందరి దగ్గరికి తిరుగుతుండగా పుండరీకాక్షయ్య గారి ఇంటికి వెళ్ళగా మేలుకొలుపు సినిమా కోసం ఏదో గొడవ జరుగుతోంది. ప్రసాద్ గారిని చూసిన పుండరీకాక్షయ్య గారు అతనితో డబ్బింగ్ చెప్పించారు. ప్రసాద్ గారు పడిన కష్టాలకు టీం అంతా చాలా బాధపడ్డారట. ఆ విధంగా చావు తప్పింది. అలా మళ్ళీ డబ్బింగ్తో స్టార్ట్ అయిన జీవితం 300 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పారు. ఆ వచ్చిన డబ్బులతోనే మద్రాసులో ఇల్లు కొన్నారట. అలా డబ్బింగ్ చెప్తూ ఉన్న టైంలోనే కృష్ణగారి సినిమాలో రావుగోపాలరావు కొడుకుగా రామరాజ్యంలో భీమరాజు అనే మూవీలో శ్రీదేవి గారి కాళ్ళు పట్టుకునే సన్నివేశం చేయాల్సి ఉంది. కానీ దానికోసం యాక్ట్ చేయాల్సిన నటుడు శ్రీదేవి కాళ్ళు నేను పట్టుకోనని మొండికేస్తే ఆ ప్లేస్లో అతన్ని తీసేసి ప్రసాద్ గారిని పెట్టారట. ప్రసాద్ గారి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ కృష్ణ గారికి బాగా నచ్చిందట.
ఆ సినిమా తర్వాత 14 సినిమాల్లో అవకాశం ఇచ్చారట కృష్ణ గారు. మళ్ళీ వంశీ దర్శకత్వంలో 1986లో లేడీస్ టైలర్ అనే సినిమాను తీశారు. ఈ సినిమా ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ సినిమా వచ్చి ఇప్పటికీ 38 ఇయర్స్ అయ్యింది. ఇంకా ఆ సినిమా నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. లేడీస్ టైలర్ తర్వాత ప్రధాన పాత్రలు చేస్తూ సపోర్టింగ్ రోల్స్ వేస్తూ డబ్బింగ్ కూడా కొనసాగిస్తూ నట కిరీటిగా మారిపోయారు. అలా సంవత్సరానికి 12 నుంచి 14 సినిమాల వరకు చేశారు. ఆయన చేసిన క్యారెక్టర్లన్నీ మనకు కనెక్ట్ అయ్యేవే. మొత్తం 217 సినిమాల్లో 80% సక్సెసే. ప్రసాద్ గారు విజయ చాముండేశ్వరి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు. ఓల్డ్ యాక్ట్రెస్ రమాప్రభ గారు వీరికి బంధువులు. ఈ మధ్య తన కూతురు గాయత్రి గారు గుండెపోటుతో చనిపోవడం చాలా బాధ కలిగించింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. జంధ్యాల గారి సహకారంతో అహనా పెళ్ళంట సినిమాలో ఓవర్ నైట్ స్టార్గా నిలబడ్డారు. దర్శకులు వంశీ, ఈవీవి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, రేలంగి నరసింహారావు గారులతో పనిచేశారు. రేలంగి నరసింహారావు గారి సినిమాలే 35 ఉంటాయట. ఆయన యాక్ట్ చేసిన సినిమాల్లో ఆయనకి నచ్చిన క్యారెక్టర్ ఆ నలుగురు సినిమాలో రఘురామ్గా చేసిన క్యారెక్టర్ అట. దీనికి నంది అవార్డు కూడా వచ్చింది. రాజేంద్ర ప్రసాదం అనే పేరుతో తిరుమల కొండ మీద కాటేజీ కట్టిన ఏకైక నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన సినిమాలు చాలా వరకు తిరుపతిలోనే తీశారట. 14 భాషల్లో ప్రావీణ్యం పొందిన అప్పటి ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు ప్రసాద్ గారికి వీరాభిమాని. ప్రసాద్ గారి సినిమాలు మంచి స్ట్రెస్ రిలీఫ్ అనేవారు ఆయన. ప్రసాద్ గారి అదృష్టం ఏమిటంటే పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తున్న టైంలోనే ప్రసాద్ గారికి డాక్టరేట్ కూడా వచ్చింది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సీనారాయణ రెడ్డి గారంటే చాలా ఇష్టమట. సినారే గారు ప్రసాద్ గారిని హే రాజన్ అని పిలిచేవారట. ఎన్టీఆర్ గారి నుంచి దగ్గరుండి ఎన్నో నేర్చుకున్నానని ఆయన నాకు గురువు దైవం అని ఎన్నోసార్లు చెప్పారాయన. ఎన్టీఆర్ గారి దగ్గర ఉంటూ ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ఆయనతో షూటింగ్ కూడా చాలాసార్లు వెళ్ళేవారట. ఎన్టీఆర్ గారు సీఎం అయ్యాక ప్రసాద్ గారి సక్సెస్ని చూసి చాలా సంతోషించి మెచ్చుకున్నారట. ఎన్టీఆర్ గారితో ఎన్నో సంవత్సరాల జర్నీ ప్రసాద్ గారి అదృష్టమని, ఎన్నో జీవిత సత్యాలు నేర్చుకున్నానని ఆయన నా దైవం అంటారాయన. కానీ ఎన్టీఆర్ గారితో కలిసి యాక్ట్ చేయడం కుదరలేదని చాలా బాధపడేవారట. బాపు గారి దర్శకత్వంలో తీస్తున్న శ్రీనాథ కవిసార్వభౌమ సినిమాలో ఎలాగైనా ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేయాలని బాపు గారి మీద ప్రెషర్ పెట్టి అందులో రాజా వల్లభదేవుడిగా వేశారు. ఆ సినిమా షూటింగ్లోనే ఎన్టీఆర్ గారు ప్రసాద్ గారిని వీపు మీద గట్టిగా ఒకటేశారట. ఎందుకంటే మీరు ఈ సినిమాలో ఒక దేశానికి రాజు అంటే ఎలా ఉండాలి, సరిగ్గా యాక్ట్ చేయండి, సరిగ్గా నిలబడండి అన్నారట. అలా ఎన్టీఆర్ గారితో చివరి సినిమాలోనైనా యాక్ట్ చేసేందుకు అదృష్టం కలిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారాయన. రాజకీయాల్లోకి రావాలని ఎన్టీఆర్ గారు అడిగినా ప్రసాద్ గారికి ఇష్టం లేక వెళ్ళలేదు. బామ్మ మాట బంగారు బాట సినిమా చేస్తున్నప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అందులో నూతన్ ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారికి తాతగా వేశారు. కారు గాలిలో తేలుతున్న సీన్ అది. టెక్నికల్ ప్రాబ్లం వల్ల 14 అడుగుల ఎత్తులో ఉన్న కారు సడన్గా కింద పడిపోయింది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ముందు సీట్లో, నూతన్ ప్రసాద్ గారు వెనక సీట్లో ఉన్నారు. నూతన్ ప్రసాద్ గారికి వెన్నెముక విరగడంతో తర్వాత చాలా ప్రాబ్లం అయింది. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం బతికి బయటపడ్డారు. నూతన్ ప్రసాద్ గారికి అలా జరగడం చాలా బాధాకరమని అన్నారాయన. ఎక్కువ మంది హీరోయిన్స్తో ఎక్కువసార్లు యాక్ట్ చేయడం వల్ల చాలా పుకార్లే వచ్చాయి. కానీ అవన్నీ అబద్ధాలే అని కొట్టిపారేశారాయన. మన క్రమశిక్షణే మన గౌరవాన్ని తెచ్చిపెడుతుందని అంటారాయన. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఏనుగుతో యాక్ట్ చేయడం వల్ల దానితో మంచి అనుబంధం ఏర్పడిందని, షూటింగ్ తర్వాత దాన్ని మద్రాసుకు తీసుకెళ్లిపోతుంటే ఏడ్చేశానని ఆయన అన్నారు. ప్రసాద్ గారికి నటనే కాకుండా చాలా కళలున్నాయి. ఒకటి మిమిక్రీ చేస్తారు. హార్మోనియం, సితార కూడా నేర్చుకున్నారాయన. పౌరాణిక పద్యాలు కూడా పాడతారు. ఇవన్నీ వారి నాన్నగారి ద్వారా అబ్బింది. మిమిక్రీ అనేది ఆయనకు బై బర్త్ వచ్చింది. ఆయన చేసే మిమిక్రీ మేడం సినిమాలో మీరే చూడొచ్చు. ఇక అవార్డుల విషయానికొస్తే ఎర్రమందారం సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు వచ్చింది. అలాగే మేడం, ఆ నలుగురు, ఇంకా సహాయ నటుడిగా జులై, శ్రీమంతుడు, మహానటి, ఓనమాలు. అహనా పెళ్ళంట సినిమాలో ప్రసాద్ గారి నటనకు మెచ్చి ఆయనకిష్టమైన కార్ని రామానాయుడు గారు కొనిచ్చారట. మీ శ్రేయోభిలాషి, ఓనమాలు సినిమాతో విమర్శకులు కూడా ప్రశంసల జల్లు కురిపించారు. దేవుళ్ళు సినిమాలో హనుమంతుడిగా యాక్ట్ చేశారు. 2009లో క్విక్ గన్ మురుగన్ అనే ఇంగ్లీష్ సినిమాలో టైటిల్ రోల్ పోషించారు. ఈ సినిమాలో ఆయన కామెడీని చూసి ఆశ్చర్యపోయిన అమీర్ ఖాన్ రాత్రి 2:30కి ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారట. ఈ తరం యాక్టర్స్ అందరూ ఆయన్ని గౌరవించి అభిమానించేవారే. అందుకే ఒక గాడ్ ఫాదర్గా ఇంకా సినిమాల్లో యాక్ట్ చేస్తూనే ఉన్నారు. జులై, ఆగడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో వంటి సినిమాలో సపోర్టింగ్ ఆర్టిస్టుగా మంచి మంచి పాత్రల్లో అలరించారు. మీరు జీవితంలో చాలా బాధపడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు తన 10వ ఏట వారి అమ్మగారు చనిపోవడమే అన్నారట.
ఇప్పటికీ మదర్ సెంటిమెంట్తో వచ్చే అన్ని సన్నివేశాలకు ఆయన కన్నీరు పెట్టకుండా ఉండలేరట. చాలా సెన్సిటివ్ మనిషి ఆయన. ఆయనకి భగవంతుడి మీద నమ్మకం ఎక్కువ. అడిగిన దానికంటే దేవుడు ఎక్కువే ఇచ్చాడని అంటారాయన. మిగిలిపోయిన కోరికలు ఏమైనా ఉన్నాయా అంటే ఎన్నటికైనా ఆస్కార్ అందుకోవాలని ఆయన కోరికని చెప్పారు. బ్రహ్మానందం గారికి రాజేంద్ర ప్రసాద్ గురుతుల్యులు. ఆహనా పెళ్ళంటతో బ్రహ్మానందం గారు ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆ సినిమాలో ప్రసాద్ గారు నన్ను ఎంతో ప్రోత్సహించి ఎంకరేజ్ చేశారని చెప్పారాయన. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారితో కలుసున్న క్షణాలు ఆయనకి చాలా అమూల్యమైనవని, నేను ఎన్ని జన్మలెత్తినా ఎన్టీఆర్ గారితో కలిసుండేలా పుట్టించమని ఆ భగవంతుణ్ణి పదే పదే కోరుకుంటున్నానని చెబుతుంటారాయన. ఎన్ని కోట్లు సంపాదించినా నాకంటూ చెప్పుకోవడానికి మంచి సినిమాలే నా సక్సెస్. జీవితంలో రాజేంద్ర ప్రసాద్ అనేవాడికి మూలస్తంభాలు ఇద్దరే, ఎన్టీఆర్ గారు, చార్లీ చాప్లిన్. రాజేంద్ర ప్రసాద్ గారు మా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. ప్రసాద్ గారి సినిమాల్లో చాలా వరకు 2-3 హీరోయిన్లు తప్పక ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాగే సినిమాల్లో నటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమాలేంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో పూర్తి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.